Hi, welcome to my channel, Venky Vlogs. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్ అన్నమాట. అంటే 2010 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు ఈ అకాడమిక్ ఇయర్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఏవైనా బ్యాక్లాగ్స్ ఉండిపోయినా తర్వాత అది ఇంకా పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి వదిలేస్తారు కదా, అలాంటి వాళ్ళందరూ ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్లో ఫీజు అది పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 25 వరకు ఇచ్చారు. ఈ నెల డిసెంబర్ 25 వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. దీనికి ఒక్కొక్క ఫీజు ఎంత పే చేయాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 1500 రూపాయల లెక్క పే చేయాలన్నమాట. అంటే ఓన్లీ థియరీ ఏదైతే 1500 రూపాయల వరకు పే చేయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్స్ వైవా అటువంటిది ఏదైనా ఉన్న వాళ్ళైతే 3000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫీజు ఒక సబ్జెక్ట్కి. ఆ ఫీజు పే చేసిన తర్వాత ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి సర్టిఫికేట్స్ అనేది అలాట్ అవుతుంది అన్నమాట. అయితే ఇది మనకి ఈ లేటెస్ట్గా కల్పించారు. అయితే ఇది డిగ్రీ వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, కానీ బీఏ బీకామ్ బీఎస్సీకి అయితే లేదు. ఇందులో ఓన్లీ బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, ఫార్మసీ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఫార్మస్యూటికల్స్ వాళ్ళకు మాత్రమే ఇందులో ప్రజెంట్ అయితే ఈ డ్రైవ్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇంకా ఆన్లైన్ ఫామ్స్లో అయితే మనకి ఇంకా ఇదైతే లేదు. బీకామ్ బీఎస్సీకి సంబంధించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరి కమింగ్ సూన్ వాళ్ళు ఏమైనా పెడతారేమో చూడాలి. ఒకవేళ పెడితే మళ్ళీ నేను అప్డేట్ అనేది ఇస్తాను, మా ఛానల్లో పెడతాను. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనే సందర్భంగా నేను దీనికి మీకు ఆన్లైన్ ఫామ్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. ఈ ఆన్లైన్ ఫామ్ మీరు చూసి దాని ప్రకారం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో కావాల్సిన మనకి డాక్యుమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. 11 డాక్యుమెంట్స్ రఫ్గా దీనికి అవసరం అయితే ఉన్నాయి. ఆ ఆన్లైన్ ఫామ్ నోటిఫికేషన్లో అదే మీకు చూపిస్తాను. ఆ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలనేది ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఆన్లైన్ అయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయిన తర్వాత అన్నీ అప్లోడ్ చేసుకుంటే అప్లై చేసుకుని డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్కి వెళ్తుంది. ఫీజు పేమెంట్ పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిషన్ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఆంధ్ర యూనివర్సిటీ వారు మనకి ఇచ్చిన అప్డేట్, లేటెస్ట్ అప్డేటు. ఇది కావాల్సిన వారందరూ యూటిలైజ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వీడియో ప్రారంభం అవుతుంది, అది మీరు చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేస్తే మనకి ఈ హోమ్ పేజ్ అనేది ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిషత్కి సంబంధించిన హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మనం కంప్లీట్గా ఫిల్ చేసుకుంటే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇందులో మనకి ఏవేవి నింపాలనేది మనము చూసుకుందాం. ఇప్పుడు ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంది కదా, ఇక్కడ మీరు ఇప్పుడు బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్, దానికి సంబంధించి ఏదైనా టెస్ట్ రాసి ఉంటారు కదా, ఎంట్రన్స్ టెస్ట్, ఆసెట్ కానీ ఏఈఈటీ కానీ లేకపోతే ఇంకా ఐసెట్ కానీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇక్కడ ఇవ్వండి. మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ అనేది మీకు ఉంటుంది. ఈఏపీ సెట్, ఆ సెట్, ఏపీ ఈ సెట్, గేటు, ఏపీ పీజీఈ సెట్, ఏపీజీ సెట్, ఇలా రకరకాల సెట్లు అయితే మీరు ఇందులో ఏ సెట్ అయితే సెలెక్ట్ అయ్యారో ఆ సెట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ర్యాంక్ ఎంత వచ్చింది, తర్వాత స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ మీరు ఫిల్ చేయాలన్నమాట. అడ్మిషన్ టైపు రెగ్యులర్గా, సెల్ఫ్ ఫైనాన్సా, సెల్ఫ్ సపోర్టింగ్గా, లేకపోతే ఇవన్నీ ఎలా ఉంది అనేది మీరు ఇది చేసుకోవాలి. తర్వాత దీనికి సంబంధించి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయితే ఇవన్నీ నింపితే మీకు ఇది ఎనేబుల్ అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ ఒక్కొక్క ఫైల్. అంటే నా దగ్గర ఇప్పుడు ఎవరి ఫైలు లేదు కాబట్టి నేను మీకు అవన్నీ చూపించలేకపోతున్నాను. ఇక్కడ ఈ కాలేజీలు చూస్ చేసుకోవాలి. వీళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ అయితే అవుతుంది. ఇగోండి, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కోర్సు బ్రాంచ్లు ఓపెన్ అవుతాయి. ఈ కోర్సులు, ఈ బ్రాంచ్లు పిహెచ్డీలు, ఎంటెక్లు, తర్వాత ఇంటిగ్రేటెడ్ బీటెక్, అదే డిగ్రీ కమ్ బీటెక్ ఉంటుంది కదా అది, తర్వాత బీటెక్, ఇవి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అలాగే ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, ఇవైతే ఎం ఫార్మా, బి ఫార్మా,
పిహెచ్డి వీటికి సంబంధించి వీళ్ళు మాత్రమే ఈ స్పెషల్ డ్రైవ్ కింద అప్లై చేసుకోవడానికి అవుతుంది. తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ వీళ్ళు ఓపెన్ చేస్తే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్స్, బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు మాత్రమే. అంటే ఇందులో చాలామంది డిగ్రీ తర్వాత అదే బీఎస్సీ, బీఏ, బీకామ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారు, కానీ వాళ్ళకైతే లేదు. ఓన్లీ ఈ 3 కాలేజీలకు మాత్రమే, ఈ 3 కాలేజీల్లో చదివినటువంటి క్యాండిడేట్స్ మాత్రము ఎలిజిబిలిటీ అనమాట అప్లై చేసుకోవడానికి. మరి మిగిలిన వాళ్ళకి ఎప్పుడు పెడతారనేది తెలీదు ప్రజెంట్ అయితే. అది మనం అదే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాం అనుకోండి, డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ వస్తుంది, డిపార్ట్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి బ్రీఫ్గా దీని డీటెయిల్స్ అనమాట. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కామన్గా ఉన్నాయి, అవన్నీ మీరు ఫిల్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లోడ్ సిగ్నేచర్, అప్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. మీరు జాయిన్ అయినప్పుడు మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చి ఉంటుంది కదా, అలాట్మెంట్ ఆర్డర్, తర్వాత ఆధార్ కార్డ్ కాపీ, రైస్ కార్డు, రేషన్ కార్డు కాపీ, పాస్పోర్ట్, ఫారినర్స్కి అయితే పాస్పోర్ట్ అడుగుతున్నాడు, అవన్నీ అప్లోడ్ చేయాలి. అవి చేసిన తర్వాత మళ్ళీ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇంకేదైనా ఉంటే ఇవన్నీ బోర్డు, రిజిస్టర్ నెంబరు, మంత్ అండ్ ఇయర్ పాసింగ్, CGPA ఎంత వచ్చింది, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇకపోతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎన్ని కావాలి అంటే దీనికి 11 డాక్యుమెంట్స్ దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి 10th క్లాస్ మార్క్ షీటు, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ షీటు, తర్వాత అలాట్మెంట్ ఆర్డరు, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, క్యాస్ట్, ఇన్కమ్, టీసీ, స్టడీ సర్టిఫికేటు, జాయినింగ్ రిపోర్టు, స్పెషల్ సర్టిఫికేటు అంటే NCC, PHC, స్పోర్ట్స్, క్యాప్. అయితే ఇందులో మీ దగ్గర ఉన్నవే పెట్టవచ్చు, లేనివి నో ఇక్కడ ఆబ్లిక్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, మనము క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఉంటే పెడతారు, లేకపోతే లేదు. కానీ తర్వాతైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 11 డాక్యుమెంట్స్తో పాటు ఇక్కడ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, అప్లోడ్ సిగ్నేచర్ ఒకటి, తర్వాత అలాట్మెంట్ లెటరు, ఆధార్ కార్డ్ కాపీ, రేషన్ కార్డ్ కాపీ అడిషనల్గా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ఫామ్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓకే చేసిన తర్వాత మళ్ళీ మీకు ఫీజు కాలం అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఫీజు కాలం ఓపెన్ అయిన తర్వాత మీరు ఫీజు ఎంత కట్టాలి అనేది మనం వీడియోలో చెప్పాను కదా, ఆ ఫీజు పరంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. అది పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిషన్ అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో చూశారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయండి. దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.